హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు క్యారెట్ హల్వా చేసుకుందామండి. ఎంతో టేస్టీ అనే క్యారెట్ హల్వా సింపుల్గా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా నేను సన్నగా క్యారెట్ని తురుముకున్నాను. దాంట్లోకి నేను ఇలాచీలు, బాదం పప్పుని సన్నగా తురుముకొని, కిష్మిష్, జీడిపప్పు, మస్క్ మెలన్ సీడ్స్ తీసుకుంటున్నాను. ముందుగా ఏం చేద్దామంటే ఒక గిన్నె తీసుకొని ఒక ఫుల్ ఫ్యాట్ మిల్క్ని నేను హాఫ్ లీటర్ మిల్క్ని కాచుకుంటాను. సైమల్టేనియస్గా మనం ఇంకొక బాండి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ముందుగా అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటూ వెళ్ళిపోతాము. ముందుగా జీడిపప్పు, తర్వాత మస్క్ మెలన్ సీడ్స్, తర్వాత బాదాము, తర్వాత కిష్మిష్, ఇలా ఒక్కొక్కటిగా నేను మొత్తం వేయించుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. అదే నెయ్యిలో నేను ఇప్పుడు మన క్యారెట్ని వేయించుకుంటాను. క్యారెట్లో కొంచెము వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మనము వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి గంట ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది నీళ్ళు ఉన్నాయా లేదా అని. నీళ్ళంతా ఆపరేట్ అయిన తర్వాత కొంచెం షుగర్ వేద్దాము. ఇటువైపు వచ్చేసి నేను పాలల్లో కొంచెము సాఫ్రాన్లను ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇటువైపు ఏమో ఈ క్యారెట్ ఈ షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ కూడా పూర్తిగా కరిగిపోవాలి దీంట్లోకి. షుగర్లో నుంచి కూడా చూడండి ఇట్లా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కూడా ఇది క్యారెట్ మొత్తం పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మొత్తం పీల్ చేసుకుంది. ఇప్పుడు ఇందాక మనం కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, ఆ కాచి పెట్టుకున్న పాలు వేసేసుకొని ఆ పాలు కూడా మొత్తము ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలాగే ఇంకిపోతుండగా లాస్ట్లో ఇంకొంచెం మనము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఆ నెయ్యితో పాటు మనం ఉడికించుకుందాము. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకుందాము. స్వీట్లో సాల్ట్ వేసుకుంటే మనకి తినేటప్పుడు ఎగుటి పుట్టదండి. ఆ తర్వాత ఇందాక మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా అయిపోయే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు కూడా? అయితే ఇంకేంటి, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా నిరాశపోరండి, అంత బాగా కుదురుతుంది మీ అందరికీ, అది నా గ్యారంటీ. అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.